అందరికీ నమస్తే. నా పేరు భాగ్యలక్ష్మి. మీతోని ముచ్చట్లు పెట్టేందుకు మా ఊరు జైతాల నుండి వచ్చిన. ఇవర్సుంది మన ప్రైమ్ 9 ఛానల్లా దినామి యాళ్లకు నేను ఇడ కూసోని మీతోని ఖతర్నాక్ ముచ్చట్లు చెప్తా. ఏడేడ ఏమైతుంది, ఏంది కథ, గవన్నీ మీ ముంగట ఉంచుతా. వార్తలు చెప్పుడు నాకు కూడా కొత్తనే కదా, మరి తప్పులు పోతే మీరు ఏమనుకోవద్దు. పెద్ద మనసు చేసుకొని నాకు మన ప్రోగ్రాంకు మీరే హిమ్మత్ ఇయ్యాలి, సరేనా? మరి మనం ఖతర్నాక్ వార్తలు సురు చేసుకుందామా? అంతకంటే ముందు నెత్తిగీతలు చెప్పుకుందాం. అయ్యో గదేనుల్లా ఏమో అంటారు చూడు, హెడ్ గిడ్డు అని. హెడ్ లైన్స్ చెప్పుకుందాం పారి. మరి ఎంకన్న దర్శనంలా అన్నా లెజ్నోవా అందరి మనసులను గెలుచుకున్నది వారెవ్వా. చిన్న దుకాణకొచ్చిండు చంద్రబాబు సారు, మురిషి ముప్పందమైంది ఈ అక్కగారు. క్లాస్ రూమ్ లో కొట్టింది పేడా, ఈ టీచర్ అమ్మ విడ్డూరం సూత్తరా. ఆర్టీసీ బస్సుల బ్యాంకింగ్ ఫైటు, లాస్ట్ కు ఎవరికి దక్కిందో సీటు. అన్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కొడుకు మార్కు శంకర్ కు మొన్న ఆపదొచ్చింది కదా. అబ్బా నిజం చెప్తున్నా, నాకైతే పానం కలుక్కుమన్నదుల్లా. దేవుని దయ, డాక్టర్ల పనితనం, జనం దీవెనార్థులతోనైతే మార్కు శంకర్ ఇప్పుడు మున్పటి లెక్కనే ఆరోగ్యంగా ఉన్నాడటుల్లా. బాబును ఇంటికి కూడా తోలుకొచ్చిర్రు. ఇక కొడుకు ఆపతి నుంచి బయట పడ్డందుకే పవన్ కళ్యాణ్ సారు భార్య మన తిరుమల ఎంకన్నను దర్శనం చేసుకున్నది. పారి మనం కూడా ఆడికే పోయి చూద్దాం. ఇక ఇదే తల్లి వంశ అంటే, కుటుంబం మీద పాయడం అంటే ఇదేనోళ్ళ. ఇక పవన్ కళ్యాణ్ సార్ భార్య అన్న లెనిజోవా ఇక సింగపూర్ నుంచి అచ్చుడుతోనే తిరుమల ఎంకన్న దర్శనం చేసుకుందల్లా. ఇక కొడుకు ఆపత్తి నుంచి బయట పడ్డాడని ఏడుకొండల స్వామిని ఇక మస్తుగా తృప్తిదని కొలుసుకున్నది. ఇక తలనినాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నది. ఇక ఇదే కాదు, తిరుమల నిత్యాన్నదానానికి 15 లక్షల రూపాయలను కొడుకు పేరు మీద చందా ఇచ్చింది లెజినోవా మేడం. ఇక పగటిలి పూట అన్నదాన సత్రానికి పోయి భక్తులకు స్వయంగా ఆమెను అడ్డించిందల్లా. ఇక భక్తులతోని ఇక కలిసి అన్నప్రసాదం తీసుకున్నది. అన్న లెజినోవా మేడం పుట్టింది మన దేశం కాదు, అయినా పవన్ కళ్యాణ్ సార్ సూచించిన తోవల నడిచింది. ఏరుకొండ లెంకన్న మీద నమ్మకం పెట్టుకున్నది. ఇక అడుగడుగున మన సాంప్రదాయాలను పాటించి ఇక అందరి మనసులను గెలుచుకున్నది. ఆగుర్రి గా చిన్న దుకాణం కాడ ఎవలో పెద్ద సార్ లెక్కనే కొడుతుండు. ఎవలబ్బా? ఆగో ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ లెక్కనే కొడుతుండు. చంద్రబాబు సారేనా? సీఎం సారే. సారు ఆడేమో చెప్తుండుగా. ఏది మనం కూడా అరుచుకుందాం పారి. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ అటు గుంటూరు జిల్లాలో టూర్ వేసిండోళ్ళ. అయితే తాడికొండ మండలం పొన్నెకల్లు ఊరు దాటుతుంటే సార్కు ఒక చిన్న దుకాణం కనబడ్డది. అరే పాపం ఈ అక్క బాధలలో ఉన్నది కనిపెట్టిండు కావచ్చు. ఇక అక్కడికక్కడ కాలాపిండు. డైరెక్ట్ దుకాణం కాడికి పోయి ఈ అక్క బాధలు అరుచుకుండు. అగో ఈ అక్కకున్న రందులు రప్పలని విన్నాక చంద్రబాబు సార్కి పానం కలుపుకుమన్నట్టయింది. కలెక్టర్ సార్ని అప్పటికప్పటికే పిలిచిండు. ఆమెకి మంచి తోవదించి కుటుంబానికి ఇక ఒడిని ఎక్కియాలని ఆర్డర్ వేసిండు. ఈ చిన్న దుకాణానికి అసలు గిరాకే ఉంటలేదనుకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి సార్ నడుచుకుంటూ వచ్చిండు. ఇక ఈ మిచ్చే వరకల్లా ఇక అక్కది చూడిగా ఒక సంబరం కాదోళ్ళు. నాకు కళ్ళ మెదడు ప్రాబ్లం, మా అందుకేమో పచ్చి వాటర్ వచ్చింది, ఆయన పని చేయదు. అందుకని పొలం పోలేకపోతున్నాను. అసలు పుట్టి సాగట్లేదు, గరుమానం. కలెక్టర్ గారు ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి. ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా? ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లేదు. వయసు నా 58 ఆ మధ్య ఉండేయండి. ఎస్హెచ్జి లింకేజ్తో మనం ఇప్పుడు ఓఎన్డీసీ కూడా చేస్తాం. అని కూడా కాదు, మీరు పని చేయండి. ఇది లాభం లేదు. ఈ షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు. అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయన గోలే అంటున్నారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాతం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అవుట్ చేస్తారు. ధైర్యంగా
వెలిగించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. నిజమే కాదుల్లా, చిన్న పిల్లలకి కళ్ళ కపటం తెలియదు. ఏం అనిపిస్తే అది బయటకు చెప్తారు, మనసులో ఏం దాసుకోరు, కుల్ల కుల్ల మాట్లాడతారు నా లెక్కనే. అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బుడ్డోడు పరీక్షలు రాసిన జవాబేందో మీకు తెలియాలే. టీచర్లే పరేషాన్ అయిపోయి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అది నా కాడికి వచ్చిందిలా, మీరు కూడా పరర్సుకోర్రి. అయితే అంతటా పరీక్షలు నడుస్తున్నాయి కదా. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక పిల్లగాడు సర్కార్ బాలే 4వ తరగతి చదువుతున్నారు. ఇక టీచర్లు పరీక్ష పెట్టిర్రు. ఇక ఇదే పరీక్షాపత్రము. ఇంట్లో ఖాళీలను పూరించు అనే దాంట్లో 5వ ప్రశ్నకు ఒక పిల్లగాడు రాసిన జవాబు చూడుర్రి. చూసిరు కదా. ఇక ప్రశ్న ఏంటంటే, మా అమ్మకు నచ్చినవి ఏంటి అని ప్రశ్న ఉంటే, మా అమ్మకు మా నాయనమ్మ మళ్ళీ మా తాత నచ్చరని కడుపులో ఉన్నట్టు పరీక్షలు రాసేసిండు. ఇక ఎప్పుడు ఈ కథ. ఇక వాళ్ళ ఇంట్లోకి పిల్లగాని ముందు రోజు నడుస్తున్న రామాయణం ఏందో మీకు ఈ పాటికే సమాజం ఉండాలి మీకు. అంటే ఆ ఇంటి కోడలు అత్త మామను మెచ్చదన్నట్టు ఇక రోజు లడాయి పెట్టుకుంటూ ఉండాలేమో. ఇక ఈ లొల్లి చూసి పిల్లగాడి మనసులో ఎంత తల్లాడిందో. గందుకే ఇక మా అమ్మకు నాయనమ్మకు తాతయ్య నచ్చరని రాసేసిండు. అట్లా అని అంత కోడలు తప్పంటలేను. ఇక వాళ్ళింట్లో కోడల్ని ఎట్లా చూసుకుంటుర్రో మరి. కానీ ఏ మాట కామాటనోళ్ళ పిల్లగాడు చిన్నోడే కానీ ఆడు రాసిన జవాబు మాత్రం అత్తాగోడల నడుమిట్లా ఎసొంటి ఫాయిరం ఉంటుందో కండ్లకు కట్టినట్టు లోకానికి ఎరగా చేసిండు కదా. అబ్బా, ఈ ఎండ బాగానే కొడుతుందిగా. ఫ్యాను 5వ నెంబర్ మీద పెట్టినా కానీ ఉబ్బరిత్తనే ఉంది. పెయ్యంతా సిటసిట పెడుతుంది. కూలర్ కింద ఊసుంటేనే కానీ జర పానం నిమ్మలైతలేదులా. అన్నట్టు ఇప్పుడు అర్రంతా చల్లబడాలనుకుంటే ఫ్యానో కూలరో లేకుంటే ఏసీ పెట్టుకోవాలి కదా. కానీ ఒక కాలేజీ పెద్ద మేడమట గవన్నీ అవసరం లేదంటుంది. చల్లని కూల్ అన్నాలంటే పంకలు కూలర్లు అవసరం లేదట. మరి ఏం అవసరమో అరుచుకుందాం పారా ముచ్చటేందో. ఇవో ఈ మేడం పంతనం చూసి గోడకు సున్నం కొట్టుదో లేకుంటే నల్లమడితో పాలిష్ చేస్తుంది అనుకున్నగల. కాదు మేడం గారు గోడలకు పెండ, అదే ఆవు పెండ రాస్తాంది. అరే అవ్వంటే అయ్యో గట్లెందుకంటారా, చల్లదనం వల్ల చల్లదనం కోసమట. ఇక పేద రాశకి మేడము ఉత్తవచ్చి మేడం కూడా కాదు, ఒక కాలేజీ ప్రిన్సిపల్ మేడం. ఇక మన ఢిల్లీ యూనివర్సిటీలో లక్ష్మీబాయి కాలేజ్ పెద్ద పంతులం. అయితే ఎండాకాలం కదా, ఇక క్లాసులన్నీ గరం ఉన్నాయి. ఇక పిల్లలేమో ఉడకపోతుందని క్లాసులో చక్కగా అత్తలేరట. ఇక ఇంటలేరు కూడా. ఇక గందుకని గిట్లా ఆవు పెండ తీసుకొని ఇగురం పెట్టుకున్నది. ఇక ఆవు పెండను గోడకు రాస్తే అర్రల మత్తు చల్లదనం వస్తుంది. దీని ముందు ఏసీలు కూడా వన్ చేయమని ఆమె అనుకొచ్చిందట. ఇక ఎందుకన్నా మంచిదని టేస్ట్ చేద్దామని మేడం గారు స్వయంగా రంగంలోకి దిగింది. ఇగో గిట్ల గోడలకు పెండ రాసే ప్రోగ్రాం పెట్టుకున్నది. ఇక వారం రోజులైనాక ఈ ప్రయోగం ఫలితం ఎట్లుంటుందో మరి లోకానికి చెప్తుందట. ఇక మేడం గారి పనితనం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిచ్చోళ్ళు అయిపోతారు సైంటిస్టులంతా అని అంటున్నారు వాళ్ళ. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చిన్నప్పటి నుండి మనం చదువుకుంటూనే ఉన్నాముల్లా. బల్లె టీచర్లు కూడా చెప్పిర్రు. ఇక ప్రతి ఆర్టీసీ బస్సులా ఇసోంటి రాతలు రాసి ఉంటాయి. స్త్రీలను గౌరవించుదాం, వారికి కేటాయించిన సీట్లల్లనే వారిని కూర్చొనిద్దామని 1కి 10 జాగల్లల్లా కనబడతాయి. కానీ గిట్లా ఎంత చెప్పినా కొందరు కంతిరోళ్లకు నెత్తికెక్కది. కుక్కతోక వంకర అన్నట్లే చేస్తారు. ఆఖరికత్తే ఇగో గిట్లా అయిపోతారు. చూడురి మరి ముచ్చటేందో. అవ్వరే బెండు కరాటే, కుంఫు, బాక్సింగ్, ఇక టైక్వాండో ఇటువంటి అన్ని ఒక్క బస్సులోనే కనబడుతున్నాయి కదా. అసలు వీనికేం రోగము? ఇది తాడదేంప పాపం వాళ్ళని కాళ్ళతో అంటున్నాడు. ఇది కాళ్ళలకు జట్టలు ఊతా, ఇన్ని దింపు కాళ్ళ కాళ్ళ దింప. మరి మన అక్కలేమన్నా తక్కువనా? ఇక మరలా పడ్డారు చూడు, పొట్టు దంచిరు. ముచ్చట ఏంటంటే, అయితే ఇది సిద్దిపేట డిపో బస్సు. ఇక సిరిసిల్ల కాడికి వెళ్ళి వస్తున్నది. బస్సు అంతా ఫుల్ అయింది. ఇక ఈ ఆడోళ్ళ సీట్లలో కూర్చున్నాడట. ఇక అంతనే వాళ్ళు వచ్చి ఇది మా సీటు నిలబడు పిల్లగా అని అన్నారు. అంతే
ఈయన తలకాయ తిరిగింది. నేను పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కునే మీ లెక్క పుకట్ లెక్కలే నేను కూర్చుంటే సీట్లు అని రుబాబు చేసిండట. అసలే వాడు కుత్తికేళ్ళ దాకా దాగున్నాడు. సోది చెప్పిన మాటలు మాట్లాడిండు. ఇక మన అక్కలకు బీపీలు వేసింది చూడిరి, ఒక్కడు దర్శిరు. ఇక తిట్టుకుంటే వాళ్ళని కూడా ఈయన కొట్టబోయిండు. ఇక అటెనక మన అక్కలందరూ ఒక్కటే వానికి ఇట్లా సన్మానం చేసిరు. కాదు ఏమన్నా అంటే కోపం బగ్గొస్తుంది కానీ తాగి బస్సు ఎక్కుడేందుకు కావచ్చు ఈ కొంతవాడు. ఇక మరి తాగినోడు సప్పుదాకా ఏడైనా మూల కూకుంటాడా ఈ ఆడలతో పంచాయతీ పెట్టుకునేది. ఇక వీళ్ళ మీద కొట్టబోడేంది. అసలు నన్ను అడిగితే వానికి గట్లనే కావాలి. మొత్తానికి సీట్ కోసం ఆడోళ్ళు కొట్టుకంగా చూసినాం కానీ ఇప్పుడు ఆడోళ్ళు అంతా కూడా ఇక మొగళ్ళం కూడా కొడుతున్నారు కదా. చూసిరిగానుల్లి ఇలా ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండుర్రి మన ప్రైమ్ 9 ఛానల్. ఉంటున్నాం మళ్ళా. నమస్తే.